హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఇషికా అద్వైత్య వ్లాగ్స్. ఈ వ్లాగ్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకునే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడో వరలక్ష్మి వ్రతం అయిపోతే ఇప్పుడు చెప్తున్నాను అనుకోవద్దండి. బేసిక్గా టైం సరిపోలేదు. సో ఎప్పుడో వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టినా కానీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఎడిట్ చేసుకునే టైం పడుతుంది కదా. సో ఇది వచ్చేసి ఈసారి వరలక్ష్మి వ్రతం వచ్చేసి అష్టలక్ష్మి అమ్మవారిని పెట్టుకుని కొంచెం గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాను. అక్క అత్తమ్మ వాళ్ళని అడిగినా ఓకే అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనం చేయలేమేమో, చాలామంది ఉంటారు, అసలు పిల్లలు ఎక్కువ కదా మా ఇంట్లో, అసలే పిల్లలు 4 ఉంటారు, వాళ్ళతోనే సరిపోతుంది. అవుతుందా కాదా అనుకున్నాము. బట్ నేనైతే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి చేయాలని ఫిక్స్ అయిపోయి ఆన్లైన్లో ఇంకా కావాల్సినంత ఆర్డర్ పెట్టేశాను అనమాట. ఇవి అష్టలక్ష్మి అమ్మవారికి 8 పీసెస్ బ్లౌజ్ పెట్టాను. కొత్తవి పెడతాం కదా మామూలుగా అమ్మవారికి. సో ఇవి వచ్చేసి వాయినం కింద ఇద్దామనేసి బ్లౌజ్ పీసులు పెట్టాను. ఇవి బాగున్నాయి, కాకపోతే అందరూ వాడరో, క్లాత్ వేస్ట్ అయిపోతుందేమో, అంత 1 మీటర్ ఉండదు అనేసి చెప్పేసరికి అవి రిటర్న్ పెట్టేశాము. ఇవి వచ్చేసి అష్టలక్ష్మి అమ్మవారి కోసమని ఆన్లైన్లో పెట్టుకున్నాను. జస్ట్ శాంపిల్గా అవి కలిసాలు సరిపోతాయి లేదా అని చెక్ చేసుకునే పెట్టాను. తర్వాత ఇవి అమ్మవారి ఐడల్స్, ఇవి ఆన్లైన్లోనే పర్చేజ్ చేసింది. చాలా బాగా వచ్చాయి ఇవైతే అమ్మవారి ఫేసెస్. ఎంత నీట్గా ఉన్నాయంటే క్వాలిటీ కానీ చాలా సూపర్గా ఉన్నాయి. అన్ని చిన్ని అమ్మవారు అంతా. అష్టలక్ష్మి కదా, 8 అమ్మవారిని ఎంత ఏమేమి అనుకున్నాను. అష్టలక్ష్మి మొత్తం మహాలక్ష్మి అమ్మవారితో కలిపి 9 లాగా పెట్టాలనేసి ఆల్రెడీ మహాలక్ష్మి అమ్మవారి కోసం ముందుగానే వరలక్ష్మి అమ్మవారిది ముందు చేస్తున్నాం కదా ఫేస్, అది ఉండింది. సో అది వరమహాలక్ష్మి అమ్మవారికి అది సరిపోతుంది. ఇంకా అష్టలక్ష్మి కోసం అనేసి ఇవి పర్చేజ్ చేసుకున్నాను. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఫేస్ ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఉన్నాయంటే ప్రతి ఒక్కటి చాలా బాగా వచ్చాయి. అవి ఎక్కడే కానీ డ్యామేజ్ అనేది లేదు. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. అక్క అత్తమ్మ వాళ్ళకి చూపించినా కానీ సూపర్ ఉన్నాయన. మా ఆయన కానీ ఓకే పర్ఫెక్ట్ అని తర్వాత బాగున్నాయి అనేసి అంతా రిలీజ్ అయిపోతుంది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇవి చూడంగానే ఫస్ట్ ఎలా వస్తాయేమో, ఆన్లైన్ అంటేనే ఫస్ట్ డౌట్ పడేస్తారనమాట. నేను ఏదైనా పెడితే సరిగ్గా రావు, ఎందుకంటే నేను ఎక్కువ మిషనే వాడతానని. కాకపోతే ఇవైతే చాలా అంటే చాలా బాగా వచ్చు. ఎంత నీట్గా ఉంది ఫినిషింగ్ కానీ, అమ్మవారు కానీ చూసేకి రియల్ అమ్మవారు ఉన్నట్లే ఉంది. నా చిన్న పాప కొంచెం భక్తి ఎక్కువ, చూసిందనుకో చాలా ఎక్కడ చూసినా అమ్మవారిని మొక్కేస్తూ ఉంటుంది. ఇవి కలిసి పీటలు పెట్టాను అనమాట. 8 పెట్టేకి స్టెప్ బై స్టెప్. ఇక్కడ మా పూజ గదిలో కొంచెం ప్లేస్ తక్కువే ఉంటుంది. సో ఉన్న దాంట్లోనే అడ్జస్టబుల్గా అవుతుంది, నీట్గా ఉంటుంది అనేసి అవి పెట్టాను. ఇంకా ఫెస్టివల్ అన్నా, ఏదైనా అకేషన్ అన్నా, ఇంట్లో పూజ అన్నా, ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ క్లీన్ ఉండాల్సిందే కదా ఇంట్లో. సో నేను ఈసారినే కాదు, ఎవ్రీ టైం ఏ ఫెస్టివల్కైనా కానీ డీప్ క్లీన్ అనమాట. హౌస్ మొత్తం కప్పుకునే బెడ్షీట్ల దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి క్లీన్ చేసేసేది. పూజ గది ఎక్కువ అంటే పండగలకు మాత్రమే క్లీన్ చేస్తాము. చాలా పటాలు ఉన్నాయి, క్లీన్ చేసేకి టైం పడుతుంది. చిన్న విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇవి పూజ గది మాత్రం ఏవో పట్టాలంతా క్లీన్ చేసేది పండగలకు మాత్రమే. వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి, జనవరి 1, సంక్రాంతి, లైక్ దట్ అట్లా కలిసి వచ్చేలాగా చేసేస్తాం అనమాట. డీప్ క్లీన్ కోసం మొత్తం ఇవి అమ్మవారి మీద ఉండేటివి, పట్టాల మీద ఉన్న పూలహారాలు అంతా ప్లాస్టిక్వి, అవి అన్నీ వాష్ చేసేసి దాని ముందర అల్లుకునేవి ఎవ్రీథింగ్ వాష్ చేసేదనమాట. ఇవి చెప్పాను కదా ఇందాక, పీటలు, చిన్న పీటలు కలశం కోసం అమ్మవారి కోసమే సపరేట్గా తీసుకున్నాను. ఇవి కింద బేస్ కోసం పీటలు. ఇవి మా వదిన వాళ్ళ గృహప్రవేశం అప్పుడు అత్తమ్మ చేయించింది 4 పీటలు. ఇవిగా చాలా బాగున్నాయి క్వాలిటీ. సో ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట పూజ గది ఎప్పుడు బిఫోర్ డే, ఐదర్ ఫ్రైడే ముందు, థర్స్డే ఆర్ వెన్స్డే చేసేస్తాము. ఈసారి నేను వెన్స్డేకి అన్ని పనులు ఫినిష్ చేసుకునేసి థర్స్డే షాపింగ్ పోవాలని ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి వెన్స్డేకి అంతా క్లీన్ చేసుకుని ఆల్మోస్ట్ అంతా అయిపోవాలి, అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోవాలనేసి వెన్స్డే మార్నింగ్ స్టార్ట్ చేశాను. నాకు పండగకి ఇవి క్లీన్ చేసేకి బేసిక్గా అయితే 1 అవర్ టవర్లో వెళ్ళిపోతుంది. అన్ని పటాలు క్లీన్ చేసి మొత్తం అంతా హౌస్ అంతా. కాకపోతే చిన్న పాప ఉంది కదా, దాన్ని పట్టుకొని చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది. కొంచెమైంది, చాలానే లేట్ అవుతుంది. ఆ పాప వల్ల ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఎక్స్టెండ్ చేసేస్తుంది. నీ క్లీన్ చేసేటివంతా తను తీసేసి
ఇవి చాలా చాలా చిన్న చిన్నవి ఉన్నాయి, చాలా ఉన్నాయి దేవుళ్ళ విగ్రహాలు, చిన్నవి స్మాల్వి. మరి ఈ పటాలు అయితే టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్క చోట ఏదో ఒకటి గుర్తుగా అమ్మవారిది కానీ దేవుళ్ళది కానీ ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తామన్నమాట. సో పటాలు అయితే ఎక్కువే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేకి ఒక్కొక్క పటం అంతా తీసి మళ్ళీ అంతా దీపం పెట్టినప్పుడు పొగ అంతా అబ్జర్వ్ అవుతుంది కదా పైన అంతా, మొత్తం అంతా క్లీన్ చేసేకి అన్ని పటాలు తీసేకి సుమారు 30 దాకా ఉంటాయి మా ఇంట్లో అంతా పూజా పటాలన్నీ. మొత్తం ఒక్కొక్కటి తీసి నిదానంగా చేసుకోవాలి. ఇవి దీపం కుందులు అయితే ఆయిల్ అయిపోతాయి, పిల్లలు అయితే కదిలిచ్చేస్తారు, ఎట్లా అంటే అట్లా పడేస్తారు, చిందేసేస్తారు, అంతా కింద మొత్తం పడేస్తారు. అవి ఎప్పుడు క్లీన్ చేస్తున్నా కానీ వాళ్ళకి బాగా అందుతుందా, సో మొత్తం అంతా కింద పడేస్తారు, చింద పోసేస్తూ ఉంటారు. అన్నీ 1 by 1 అంతా తీసుకొనేసి ఈసారి ఎప్పటికీ లేట్ అయిపోయింది, ఇంట్లో వర్క్స్ హెవీగా ఉన్నాయి, అన్ని పటాలు క్లీన్ చేయట్లే, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకుందాం, ఓన్లీ జస్ట్ తుడిచేసి అంతా పెట్టేసేయి, ముందర మాత్రం క్లీన్ చేసి పేపర్లు అంతా తీసేసి, అంత టైం లేదు కదా నా అత్తమ్మ వాళ్ళు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా చిన్న పాపను బట్టి చేసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది, వద్దులే అని అక్క పిల్లల్ని తీసుకొని మదనపల్లిలో ఎడ్యుకేషను, ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇంట్లో ఈసారి టమాటకాయ సేద్యం పెట్టాం కాబట్టి కొంచెం పని ఎక్కువ, మొత్తం అంతా తోటకాడికి వెళ్ళేదే అంతా అత్తమ్మ, ఇంక ఇంట్లో. సో నేను ఒక్కదాన్నే చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందో, పాప ఉంటుంది, ఇంక ఇంట్లో పనులు కానీ ఉంటాయి కదా, వద్దులే అన్నారు. బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదైనా పండుగ చేసేటప్పుడు కానీ, ఇట్లా దేవునికి సంబంధించింది ఏదైనా చేసేటప్పుడు అయితే ఫస్ట్ దేవుళ్ళే నీట్గా ఉండాలి కదా, నీట్ క్లీన్ చేసుకొని అంతా పెట్టుకుంటే మనకి మనశ్శాంతిగా పూజ చేసుకోవచ్చు, అంటే చేసుకున్నాను అనే సాటిస్ఫాక్షన్ అన్నా ఉంటుంది. నాకైతే ఎప్పుడూ నేనైతే అట్లే ఆలోచిస్తాను అనమాట. నీట్గా పట్టుకునేసి పూజ స్టార్ట్ చేస్తే ఆ నీట్నెస్కి అమ్మవారు వచ్చి మన ఇంట్లో ఉంటారు. ఐదర్ అమ్మవారు, స్వామి, దేవుడు ఎవరైనా వాళ్ళు వచ్చి మన ఇంట్లో కొలువు అవుతారు అనే పాజిటివ్ థింకింగ్ నాకు ఎక్కువ. చాలా మాకి ఇలవెల్పు కదిరి నరసింహస్వామి కాబట్టి నేనైతే ఇట్లా మా దీపం పెట్టే ఇక్కడ పూజ అంతా అక్కడ నామాలు, కదిరి నామాలు పెట్టుకుంటాము. మామూలుగా మేము నోముల పండగ కానీ చేస్తాం కదా, అప్పుడు అంతా ఇవి ఒక్కొక్కటి క్లీన్ చేసి పెట్టేకి. ఇవి ఈసారి ఈజీగా మెథడ్ ఏం చెప్పిందంటే, మా అక్క పసుపు కుంకుమ కొంచెం ఇవి ఉంటాయి కదా, ఇయర్ బడ్తో బొట్టు పెడితే నీట్గా వస్తుంది, మరి చేతితో కాకుండా కొంచెం స్ప్రెడ్ అవ్వకుండా బాగా నీట్గా వస్తుంది, లైక్ బొట్టు స్టిక్కర్ పెట్టినట్లు మంచిగా కనిపిస్తుంది దేవునికి లుక్ అని సో నేను అది ట్రై చేశాను, చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఏలికి కట్టేందుకు కట్టుకున్నానంటే అవి తీస్తా అండి కొంచెం కోసకపోయింది అనమాట ఒక చోట, సో బ్లడ్ వచ్చేస్తుంటే బ్లీడింగ్ అయితే అంటే దేవుళ్ళ పటాలు క్లీన్ చేసేకి బాగుండదు కదా, కొంచెం క్లాత్ కట్టుకొని కాసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి మా ఇంట్లో ఎన్ని పటాలు ఉన్నాయో, ఒక చిన్న గుడే పెట్టుకోవచ్చు, గుళ్ళో కానీ ఇన్ని పటాలు ఉండవేమో. ఏదైనా అత్త వాళ్ళ ఇంట్లోనే కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ చాలా పటాలు ఉంటాయి. మాది అక్కడ కంబైన్ ఫ్యామిలీ, ఇక్కడ కానీ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటాయి పటాలు. మా ఇంట్లో అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా సుమారుగా ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కొంచెం బెటర్, కాకపోతే ఎక్కువే పటాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు పటాలు ఇచ్చినా అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడే పెట్టేస్తుంది. ఒక్కొక్క దేవుంది అయితే 2 అలాగున్నాయి, వెనక తీసి ఒకటి వెనకాల ఒకటి పెట్టేస్తాను. ఈసారి కింద పేపర్లు వేస్తుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ అవుతుంటే కింద కానీ అంత నీట్గా ఉండట్లేదు, గలీజ్గా అయిపోతుంది అనేసి ఈ సపరేట్గా ఇది స్టిక్కర్ లాంటి పేపర్ ఒకటి తీసుకొని వేసాను. మామూలుగా పెళ్ళిళ్ళప్పుడు భోజనాలప్పుడు డైనింగ్ టేబుల్ మీద వేస్తాం చూడు, క్లాత్ కాదు పేపర్, రోలింగ్ పేపరు, అది వేసాను. అదైతే బాగుంటుంది చూసేకి అనేసి. ఓకే, లుక్ అయితే బాగానే ఉంది. ఈ పటాలు స్టార్ట్ చేసినప్పుడు మార్నింగ్ ఎప్పుడో 11 o'clockకి తీస్తే ఈవినింగ్ 4:30కి అయిపోయింది నాకు ఈ వర్క్ అంతా. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పెట్టేకి సేమ్ ఎట్లున్నాయో అట్లా అంతా పెట్టేయాలి కదా నీట్గా. పూజ రూమ్ నీట్గా ఉంటే బాగుంటుంది చూసేకి, మనశ్శాంతిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా నాకే కాదు మా ఇంట్లో ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు అందరూ అలాగే చేస్తారన్నమాట, క్లీన్గా పెట్టుకునేసి. ఊరికే పెట్టినామని చేస్తే అది నీట్గా లేకపోతే అసలు మనకు పెట్టి ప్రయోజనం ఉండదు కదా, మనం ఏదైనా చేసినా కానీ. సో కొంచెం నేను నాకు నచ్చినట్లు, నాకు అనిపించినట్టు, తోచినట్లు చేసుకుంటాను అనమాట. మొత్తం
ఆ రోజు మార్నింగ్ టిఫిన్ చేసింది, లంచే నైట్ 4 o'clock పైన తిన్నాను అనమాట, అంత లేట్ అయిపోయింది. అదే కాక మళ్ళీ ఆఫ్టర్నూన్కి అంతా కంప్లీట్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది, పాప లేసింది అనుకో. సో పాప నిద్రపోయేటప్పుడు మాత్రమే వర్క్ చేసుకునేకి నాకు పాసిబుల్ అవుతుంది. సో ఫైనల్గా లుక్ ఇదనమాట, కంప్లీట్ చేసేసాను. నేను క్లాత్ ఇది వేసాను, కొంచెం షైనింగ్గా ఉంది క్లాత్, అది పేపర్ అంతా చాలా బాగుంది అనమాట చూసేకి. ఇది ఒకటి వచ్చేసి కలసం కింద కాకుండా ఇలాగ పెట్టుకున్నాను. ఇవంతా ఇది కదిరి నరసింహస్వామి మెలువేలు పెట్టుకునేది, అమ్మవారివి ఐడిల్స్ అంతా. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి అరుణాచలం వెళ్ళినప్పుడు అక్క అత్తమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారు, బావ మహి వీళ్ళందరూ వెళ్ళినారు. అప్పుడు నేను చిన్న పాప పోకూడదు అనేసి నేను చిన్న పాప ఇంటి దగ్గర ఉన్నాం బాలింతని. సో వాళ్ళంతా వెళ్ళేసి వచ్చారు. ఆఫ్టర్ మేము వెళ్ళాం. సో ప్రతి పూజ అంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసారనమాట. థర్స్డే ఈవినింగ్గా మేము షాపింగ్ వెళ్ళేసి వచ్చి చూసుకునేసి పిల్లల్ని పిలుచుకొని వచ్చేసినాము. అక్క వాళ్ళని పిల్లల్ని అందరినీ పిలుచుకొని ఇంటికి. పిల్లలు నలుగురు ఒక చోట ఉన్నారానికి ఇంకా అల్లరి మామూలుగా ఉండదు వాళ్ళది. కలిసానికి కావాల్సినటువంతా ముందు రోజే ప్రిపేర్ చేసుకునేసాను. నేను ఏవేవి అయితే సెట్ అవుతాయో పెట్టుకునేకనేసి ముందే సెట్ చేసుకునేసి పెట్టుకునేసాను. ఇవి మామూలుగా బయట పొయ్యి ఉంటుంది కదా, నేనైతే ఎప్పుడు ఇది నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ప్యాడేసి నీట్గా అలికి ముగ్గులు కొని వేసేస్తా దాని మీద. మా అత్తమ్మ వాళ్ళు ఎందుకు అంతా అంటారు, నాకైతే ఇష్టం అలాగా. సో నేను అట్లే పెట్టుకుంటా. ఇవి కలసం కోసం టెంకాయలు కావాలి కదా, మొత్తం 10 టెంకాయలు మామయ్యకి చెప్పినాను. మామయ్య మర్చిపోయాడంట. మళ్ళీ మరుసటి రోజు అర్లీ మార్నింగే లేచి పాపము 4:30కో 5 కంతా లేచేసి అప్పుడు చేసినాడు అన్ని టెంకాయలు మొత్తం 10 తోలు తీసాలంటే. పూజకి ఏదన్నా హెల్ప్ చేసేదంటే మా ఆయన మా బావ కంటే మా మామయ్య ఎక్కువ సపోర్ట్ చేస్తాడు ఏదన్నా హెల్ప్ కావాలంటే చేయించేకి. సో నేను ఎవ్రీ టైం వరలక్ష్మి వ్రతానికి లడ్డు చేస్తాను, మరి రవ్వ లడ్డు ఖచ్చితంగా చేస్తాను. అది ఎందుకు అని తెలియదు కానీ నాకు అది వచ్చు, లేకపోతే అది నాకు ఇష్టమో తెలియదు, ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు చేసినా కానీ రవ్వ లడ్డు మాత్రం ఒకటి సపరేట్గా ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని అమ్మవారికి తీసేసి ఇంకా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు, నాకు పాప కావాలంటే తనకి ఇచ్చేసినాను. సో అప్పుడుంది మమ్మీ అనేది. ఈ పూలు వచ్చేసి మా తోటలో కాచినటివే, టమాటా చెట్లలో సైడ్లో పెట్టినాము. ఇవి బంతిపూలు వేస్తే రోగాలు పడవంట టమాటా చెట్లకి. ఆ రోజు ఎంతసేపు వెయిట్ చేసామో పిల్లలంతా నిద్రపోతే మళ్ళీ కట్టుకుందాం అనుకుంటే వీళ్ళు మాత్రము దెయ్యాలు అస్సలు నిద్రే పోరు. 11 పైన అయిపోయింది, కట్టేసి పడుకునేసిన 12:30 అయింది ఈజీగా. మామూలుగా ఎవ్రీ ఇయర్ ముందు రోజు నైటే ప్రిపేర్ చేసేస్తామన్నమాట. అమ్మవారిని ముందే డెకరేట్ చేసి పక్కన పెట్టుకొని మరుసటి రోజు అంతా రెడీ చేసుకున్న తర్వాత పూజగా కూర్చునే ముందర అక్కడ పెట్టుకొని పూజ చేస్తున్నాము. ఈసారి అలా కుదరలేదు, అంతా టైర్డ్ అయిపోయి అంత అలసిపోయాం. అర్లీ మార్నింగ్ 4 o'clock లేచి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యేసి అక్క అంతా వంటకు ప్రిపేర్ చేస్తుంటే నేను ఇక్కడ అమ్మవారికి కావాల్సినవి ఇంకా పండగ ఇది వరలక్ష్మి అమ్మవారిని డెకరేషన్ ఎవ్రీథింగ్ నేను చూసుకుంటా. అంటే ఇంకా అత్తమ్మ పిల్లల్ని నలుగురున్నారు కదా, ముగ్గురం ఉన్నాం కాబట్టి సరిపోయింది. మాకు అప్పటికి 10:30 అయిపోయింది. ఇవంతా శారీ ఫోల్డింగ్ బ్లౌజ్ పీసెస్ అయితే కలసానికి పెట్టుకునేకి, అమ్మవారికి శారీ డ్రాపింగ్ కదా, ఇవి అష్టలక్ష్మి అమ్మవారి కోసం అని బ్లౌజ్ పీసులు తీసుకున్నాను కదా 8, అవి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఎవ్రీ టైం ముందుగానే ప్రిపేర్ చేసుకునేస్తాను, నీట్గా వస్తుందా. ఈసారి లేట్ అయిపోయింది, అసలు అవుతుందా కాదు. అది కాక ఒక దేవుణ్ణి రెడీ చేసాకే మేము నానా కష్టాలు పడుతున్నాము. ఈసారి 8 మందిని, ఇంకా లేట్ అయిపోతుందేమో అనుకుంటే బట్ ఫాస్ట్గానే అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. మామూలుగా ఒక అమ్మవారిని చేసినా కానీ మాకు 9:30 10:30 పట్టేది. ఈసారి 8 మంది అమ్మవారిని రెడీ చేసి పనులన్నీ అయిపోయి మేము రెడీ అయిపోయాము. అప్పటికి కానీ 10:30 అయింది. అంటే కొంచెం మేలే అనమాట ముందు ఇప్పటితో పోలిస్తే. ఇవి నీట్గా ఒకసారి పెట్టుకునేసామనుకో, ఫస్ట్ ఫ్రిల్స్ తీసుకునేసి మళ్ళీ ఐరన్ చేసుకున్నామనుకో నీట్గా ఉంటుంది. మధ్యలో ఒక పిన్ వేసుకొని కలిసికి వెనకాల వేస్తాం కదా, సో దానికోసము ఈ వార నీట్గా అడ్జస్ట్ చేసుకునేసి ఈక్వల్గా ఉండి మిడిల్లో ఒక పిన్ను సైడ్లో 2 పిన్నులు వేసి పెట్టుకున్నాను. నాకు మళ్ళీ అడ్జస్ట్ చేసుకునే విధంగా నాకు ఐడియా చూసుకొని నేను ఎట్లా చేయగలుగుతాను, అంటే నాకు ఎట్లా పాసిబుల్ అవుతుందా అనే దాన్ని బట్టి నేను చేశాను అనమాట. అవి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క బ్లౌజ్ పీస్కి సేమ్ దీనికి ముందుగానే రెడీగా అన్నీ ఏమేమి కావాలో అవంతా ముందుగానే తీసేసి నైట్లోనే తీసి పక్కన పెట్టేసినాను అనమాట. సో ఇంకా మనం చేసిన పూజ సామాన్లు అంతా ఏమి కింద పెట్టాం కదా, ఇంకా అమ్మవారికి బట్టలు అయినా కానీ ఏదైనా దేని మీద అయినా బెటర్
చేపలతో సహా ఈసారి అన్నీ ఉతికేసా దానికోసమని. మొత్తం నీట్గా ఫిల్స్ అంతా పెట్టుకున్నాక మళ్ళీ ఈజీగా ఉంటుందని చిన్న పొరికోస ఒకటి ఉంటుంది కదా, కొసలు మిడిల్లో పెట్టి కట్టి పెట్టేసుకున్నాను నేను. ఇవి కానీ అంత ఎర్లీ మార్నింగే లేచి చేసుకున్నాను. నేను ఇవి ఫిల్స్ స్టార్ట్ చేస్తా అంటే మధ్యలో అక్క కొన్ని హెల్ప్ చేసింది. తర్వాత ఇంకా వంట ఎవరో ఒకరు వంటకు చేయాలి కదా, ఇంకా అమ్మవారికి నైవేద్యాలు మార్నింగ్తో లేచి ఫ్రెష్ అయ్యాక చేస్తాం కదా. సో అక్క వంట ప్రోగ్రాము, అత్తమ్మ, పిల్లలు, నేను దేవుని రూమ్లో పూజ రిలేటెడ్ అంతా పూజ గది అంతా. అప్పుడు నైట్ అంతా పూలన్నీ కట్టేసినాం కదా, ఆ పూలు పెట్టేసిండేది దేవుళ్ళకి. దీపం దగ్గర అంతా రెడీ చేసేసేది, దేవుళ్ళని కానీ డెకరేట్ చేసేసేది. అవంతా నేను చేస్తాను. సో పంచుకుంటాం అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఈజీగా అయిపోతుంది. కొంచెం ఒకరే చేయాలంటే బర్డెన్ అవుతుంది కదా. సో ఒక్కొక్కరు అందరం చేసుకుంటే తలా ఒక పని తొందరగా అయిపోతుంది. మళ్ళీ అంతా హ్యాపీగా పూజ పీస్ఫుల్గా చేసుకోవచ్చని. ఎంతసేపు పడుతుందంటే నిజంగా అవి రానే లేదు ఈసారి అయితే. ఆ క్లాత్ కొంచెం జరీ టైప్ ఉంది, జారిపోతుంది పట్టుకుంటుంటే. స్మూత్ సిల్క్ టైప్ క్లాత్ అయితే వెంటనే ఈజీగా వచ్చేసిండు. కాకపోతే ఇది కొంచెం జరీ లాగా ఉంది. సో పాసిబుల్ అవ్వాల. ఆడికి కష్టపడి ఎట్లా అట్లా సాధించాను అనమాట నేను. ఒకటి అయిపోయింది, ఒకదానికి అంతసేపు పట్టింది. ఇంకా సో ఇవంతా 8 పీసెస్ కదా, ఒక్కొక్కటి ఫైనల్గా అయిపోయాయి అనమాట. అంతా చేసుకునేసాను. ఒక్కో అమ్మవారికి ఒక్కో సారీ డ్రాపింగ్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి బ్లౌజ్ పీస్లు అయితే చూసేకి. కాకపోతే కొంచెం ఫోల్డ్ చేసేకి అప్పటికి నాకు టైం సరిపోలేదు కాబట్టి సో ఫాస్ట్గా అయిపోయింది. అమ్మవారు ఫైనల్గా ఇంకా అమ్మవారికి వెనకాల థ్రెడ్ ఇచ్చిండలేదు వాళ్ళు. సో కొసలు తీసుకొని చిన్నవి ఈ పక్క ఆ పక్క హోల్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ దగ్గర హోల్ ఉంది, దాన్ని ముందుగానే పెట్టుకునేస్తే ఇంకా కలిసి పెట్టుకున్నాక ఆ టెంకాయకి పసుపు పోసేసి వెనకాల పెట్టుకునేకి ఈజీగా ఉంటుందని ముందుగానే అన్ని అమ్మవార్లకి కొసలు తీసి పెట్టుకొని వచ్చి సెట్ చేసుకునేసాను అనమాట నేను. చాలా నీట్గానే వచ్చింది, ఏది కానీ డ్యామేజ్ రాకుండా ఏం లేదు కదా. చాలా అవి పెట్టేగానే నీట్గానే వచ్చింది అనమాట. అసలు కొసలు పెట్టాము అని ఇదే కనిపించదు. లాస్ట్లో లుక్ ఎంత బాగుంటుందో మీరే చూద్దరు ఉండండి. అసలు అమ్మవారిని చూస్తే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందంటే. సో ఎలా అనమాట, అలా థ్రెడ్ అంతా వేసి పెట్టుకున్నాం అనుకో కలిసంకి కట్టుకునే వెనకాల ఈజీగా ఉంటుంది కదా. సో దానికోసం అవి ఎందుకు అలా చేస్తున్నారంటే, అలా చేసుకున్నాం అనుకో ఈజీగా కట్టేసుకోవచ్చు. మళ్ళీ అప్పటికే లేట్ అయిపోతుంది. నేను ఇంకో టెన్షన్ ఏమంటే పిల్లలు వేసినారనుకో వాళ్ళు నేను కట్టింది అనుకో అంతా పెరిగేస్తారు. చిన్నపిల్లలు అందరూ చెప్పిన వాళ్ళు అత్తి మామూలుగా పిల్లలు అంటేనే అల్లరి. ఇంక ఇవి నేను ఏదైనా మంచిగా చేస్తా అన్నామనుకో వాళ్ళు అవి తీసేస్తారు. పిల్లలు అంతే కదా, మొత్తం పాడు చేసేకే ఉండేస్తారు. వాళ్ళు ఆడుకునే దాంట్లో మొత్తం అంతా పెరిగేసేస్తారు. అందుకే పిల్లలు లేకముందే ఫాస్ట్గా అక్కయితే ఎన్నిసార్లు చెప్తుందో ఫాస్ట్గా మళ్ళీ పిల్లలు వేసినారనుకో కష్టం మనం చేసుకునేకి అవ్వదు, ముందుగానే చేసుకుని వేయాలి అనేసి ఫైనల్లీ ఎలాగోలాగా పెట్టేశాను అనమాట. వాళ్ళు లేకముందే చూడండి పిన్స్ అసలు ఎంత కష్టమైందనుక మొత్తం అన్ని ఆర్నమెంట్స్ అమ్మవారికి కావాల్సినవి. ఇది మేము తెచ్చిండే శారీ అమ్మవారికి. మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా ఆ శారీ సరిగా రాలేదనేసి మళ్ళీ మదనపల్లికి వెళ్ళి అది డ్యామేజ్ వచ్చింది బాగలేదనేది రిటర్న్ పెట్టేసి అప్పటికప్పుడు వెళ్ళి షాపింగ్ తెచ్చుకొని మళ్ళీ చీర తీసుకొని వచ్చినాం అనమాట. ఈ శారీ ఏమంటే అత్తమ్మ ఈ కలర్ లేదు కదా, ఇంకా బేసిక్గా ఎవ్రీ టైం నేను మా పెళ్ళైనప్పటి నుంచి వరలక్ష్మి వ్రతానికి బేసిక్గా నేనే తెస్తా. వాళ్ళు చెప్తారు అత్తమ్మ వాళ్ళని అడిగే తీసుకొని వస్తా, కానీ మళ్ళీ అది నేనే కట్టుకుంటున్నా శారీ. అందుకే ఈసారి కానీ అత్తమ్మ నీకు ఏ కలర్ లేకుండా ఉంటే అదే తీసుకో మంచిగా ఉండేది అని చెప్పి మళ్ళీ ఫైనల్గా ఇదే తీసుకున్నాను. షాపింగ్ అమ్మవారి కోసం ఉండట్లేదు, నా కోసమే ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇంకా బేసిక్గా అమ్మవారికి పెట్టే శారీస్ ఏదైనా కానీ మనం ఇంట్లో ఎవరో ఒకటి కట్టుకుంటాం కదా, ఇంకా అక్క వాళ్ళు అప్పటికే తెచ్చుకునేసినారు అనేసి ఇది తీసుకున్నాము. ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా కొత్త శారీస్ అంటే ఉన్నా కానీ మళ్ళీ కొనాలనే అదొక ఇంటెన్షన్. ఆడవాళ్ళు కదా, కొంచెం హోప్. వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళ పండుగ అనేసి మా హస్బెండ్ కానీ పెద్దగా ఏం నన్ను అన్నాడు, ఏదైనా కావాలంటే ఓకే తీసుకొని వేస్తారు.
ఇంకా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎక్కడ చెప్తే మనం అక్కడే అట్లే ఫాలో అవుతాం అనమాట. ఫిల్స్ అంతా నీట్గా వచ్చాక ఇది కానీ కొంచెం క్లాత్ ఈ బ్లౌజ్ పీసులు లాంటిదే ఈ శారీ కానీ పట్టుకునేస్తాను అనమాట, జారిపోతుంది. ఐరన్ బాక్స్ కనిపించలేదు అప్పటికి, అందుకనేసి ఇది స్ట్రైట్నర్తో తీసేస్తున్నాను. శారీ పెద్దది కదా, అది పట్టుకునే కానీ కొంచెము లేటే అయ్యింది. ఎట్లా అట్లా మొత్తానికి అయిన కష్టాలన్నీ పడేసా. కలర్ శారీ బాగుంది, శారీ కానీ సూపర్ ఉంది. అమ్మవారు అందరినీ ఎక్కడ పెట్టేసి ఇంకా శారీ డ్రాపింగ్ ఒకటి అయిపోతే అప్పటికే చెప్తాను అక్క, ఇంకా ఎంత 5 అయిపోయింది, 5:30 అట్లా అయిపోయింది. 6, 7 అంతా లేసేస్తారు. ఇంకా హడావుడు ఏదైనా మామూలుగా అయితే వాళ్ళు 9:30 వరకు లేరు పిల్లలు. ఏదైనా ఇట్లా పండగల సీజన్ ఏదైనా వర్క్ ఉంది అన్నప్పుడు మాత్రం 7, 6 అంతా లేసేస్తారు. హడావుడిగా వాళ్ళకి అనిపిస్తుందేమో తొందరగా వేకప్ అవ్వాలి అని. సో వాళ్ళు లేయకముందే కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అని చేస్తున్నాను అనమాట. నేను ఒకసారి వీడియోకి పెట్టుకునేకి అవి అయితే కొన్ని చోట్ల పట్టుకుంటున్నాయి, సరిగ్గా రాలా. అప్పుడప్పుడు వచ్చి అప్పటికే కొత్తసారి అప్పుడే ఓపెన్ చేసి జస్ట్ 2-3 ఫోల్డ్స్ అన్నీ చేసింటే ముందు బాగా వచ్చేసింది మళ్ళీ స్ట్రైట్నర్తో తీసేకి. కాకపోతే డైరెక్ట్ తీయాలంటే కొంచెం కష్టంగానే అనిపించా. మళ్ళీ ఫైనల్గా ఎట్లా కొట్లా అరేంజ్ చేసేస్తాను అనమాట మొత్తం అంతా. సో ఇవి చెమ్ములు అంటే కలిసం చెమ్ములు. 8 అష్టలక్ష్మి అమ్మవారిని పెట్టుకోవాలనుకున్నారు కదా, సో ఒక్కొక్క పెద్ద అష్టలక్ష్మి అమ్మవారి కోసం, మహాలక్ష్మి అమ్మవారి కోసం అది పెద్ద చెమ్ము, దాని మీద 5 కలిసి పెట్టి పెద్ద అమ్మవారిని నిలబెడితే సైడ్లో వర మహాలక్ష్మి అమ్మవారి కోసం పెద్ద కలిసి పెట్టుకునే కోసము అన్ని చెమ్ములు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా మామూలుగా కలిసానికి పసుపు అక్షంతలు వేసి ఇంకా బియ్యం పోస్తాం కదా. సో ఫస్ట్ అన్ని దేవుళ్ళకి పసుపు లోపల కొంచెం కలిసం, ప్రతి ఒక్క కలిసంలోనూ పసుపు పెట్టేసి, నేనైతే కలిసి మామూలుగా ఇలాగే పెడతాను అనమాట. ఇంట్లో కలిసి అయితే వాటర్ యాడ్ చేసి పెడతాము, ఇవి పడిపోతాయి కదా. బియ్యం నిండుగా ఉండేకి బియ్యం వేసి, అక్షతలో బియ్యం వేసేసి అన్నిటికి, సో బియ్యము అంతా అన్ని కలిసాలకి బియ్యం నిండుగా నింపేస్తే అవి పడకుండా స్టిఫ్గా ఉంటాయి కదా అని మనం నిలబెట్టించేటం అమ్మవారిని. సో దానికోసమని అన్ని చోట్ల అన్ని కలిసాలకి బియ్యం వేసి నింపేకి. అప్పటికి ఇంకా లేసిన లేదనమాట మా పిల్లలు. కొంచెం ప్రశాంతంగానే చేసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ఇలా కదా లేచినారనుకో అసలే బియ్యము చూసినారనుకో ఇల్లు అంతా పోసేస్తారు. ఒక్కొక్కటి నింపుకొనేసి మొత్తం 8 కలశాలు అంటే 11 చెమ్మలు పెట్టుకున్నాను అనమాట. 8 చిన్న అమ్మవారిగా పెట్టుకుని కలిసి అన్నిట్లలోనూ బియ్యం నిండుగా నింపేసుకున్నాను అనుకో, అవి స్టిఫ్గా మనకి నచ్చినట్లు మనం బాగా పెట్టుకోగలుగుతాము అని అన్నిటికీ కుండలకి అంతా నిండుగా పోసుకున్నాను. ఫస్ట్ చిన్న చెమ్ముతో పోస్తే అది ఎంతసేపు అండి ఎండలో, సో ఇట్లా కాదు లేట్ అయిపోతుంది అనేసి ఒకేసారి పెద్దది ఎత్తుకునేసాను అనమాట. పెద్ద కలిసి ఉంటుంది కదా, దాంతో నింపేశాను. ఫాస్ట్గా నిండిపోయి చూడండి సేమ్ అంతే, అన్నీ అట్లా నిండుగా ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి వరమహాలక్ష్మి అమ్మవారి కోసము ఇవి చిన్న కలశాలు. ఇంకా టెంకాయలు కానీ మామయ్య రెడీ చేసేసారనమాట, పీఠాలు ఇట్లా. సో అది మా ఇంట్లో కొంచెమే స్పేస్ ఉంటుంది కాబట్టి అలా డెకరేట్ చేసుకున్నాను, చిన్నగా, పెద్దగా లేదు. ఇంకా మేము ఇక్కడే పూజ చేస్తాము, బయట ఎక్కడ ఎత్తుకోము, దేవుని ఇంట్లో మాత్రమే పెడతాం దేవుళ్ళని ఏ పండుగైనా కానీ ఆ కొంచెం స్పేస్లోనే. సో ఆ ఉన్నంత దాంట్లోనే అడ్జస్ట్ చేసేసినాను నేను అలాగా. సో పీటలు వేసాను అనమాట, నేను తెచ్చాను కదా అవి ఫైనల్ లుక్ ఇట్లా వచ్చేసింది అనమాట. మొత్తం అన్నీ ఫిల్ చేసి పెట్టేకి ఓకే. మా వరలక్ష్మి వ్రతం సంపూర్ణమైపోయింది. అవంతా టమాటకాయ డబ్బులు అనమాట. చూసారా వరలక్ష్మి అమ్మవారిని పెడితే ఎంత నీట్గా ఉందో చూసేకి. మా బావ వచ్చేసి ఇవి తెచ్చిచ్చాడు, లోటస్. ఈ పూలంతా మా తోటలో నైట్లో అల్లామని చెప్పాము కదా, అవంతా మేము కట్టినవి. ఇవంతా మొత్తం అంతా రెడీ అయిపోయాక ఏదైనా పూజ చేసేటప్పుడు నాకు ముగ్గు వేయకపోతే ఇంటి ముందు ఆ పూజ ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించదు. అది సంపూర్ణం కాదేమో అనే ఇన్కంప్లీట్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా నేనైతే ముగ్గు వేసుకుంటే ఏదైనా పూజ చేయాలనుకున్నప్పుడు, అంటే ఆ ముగ్గు చూసి ఆ లోపల నుంచి ఇట్లా నా పూజ రూమ్లోకి దేవుడు వస్తాడనేది నా నమ్మకం అనమాట. ఎంత బాగా కనిపిస్తుందంటే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది అనేది చాలా సాటిస్ఫాక్షన్ అయినా. మామయ్య అయితే ఎంత హ్యాపీగా పిల్లాడో మా వదినకి అందరికీ చెప్పినాడంట. అబ్బా మా ఇంట్లో చూడండి దేవుళ్ళు ఎంత బాగుంది, మా ఊరు మొత్తం అన్నారంట చాలా బాగుంది ఈసారి బాగా చేశారు వాళ్ళు అనేసి.
చాలా హ్యాపీ. వాళ్ళనే మాటల కోసం కాదు కానీ నాకైతే ఇన్నర్ ఫీలింగ్ చాలా నచ్చింది. పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అందరూ బాగుంది అన్నారు. సో అష్టలక్ష్మి అమ్మవారు కదా, ఒక్కొక్క లక్ష్మికి ఒక్కొక్క పువ్వు పెడితే వాళ్ళ నేమ్స్ నేను మంచిగా గ్రిప్ బాగా ఇది చేసుకున్నాను అనమాట. సో ఇది ఫైనల్గా వరమహాలక్ష్మి అమ్మవారికి మొత్తం అన్నీ ఆర్నమెంట్స్ అన్నీ సెట్ చేసేకి టైం పట్టింది అనమాట. ఇది చూసి ఎంత లుక్ ఉందంటే, ఏదైనా పూజ స్టార్ట్ చేసేటప్పుడు అత్తమ్మ ఉంది కదా, సో అత్తమ్మ టెంకాయ కొట్టి మా ఒక్క పొద్దు కొంచెం తీర్చిందనమాట. ఇంకా మా ఆయన వాళ్ళు వస్తే మేము మొత్తం ఇది చేయాలా, సో వాళ్ళు రాలేదు. మా హస్బెండ్ వాళ్ళు వచ్చాక అక్క ఈసారి కథ చదివిందనమాట. బేసిక్గా మామూలుగా టెంకాయ కొట్టుకునేసి ఒక్క పొద్దు తీర్చుకుంటున్నాము. ఈసారి ఇంకా అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేసి కథ బావ అక్క ఇద్దరు అష్టలక్ష్మి అమ్మవారిది వరమహాలక్ష్మి అమ్మవారి కథ చదివిన తర్వాత అక్క వచ్చేసి ఇంకా ఫస్ట్ వాయినం అత్తమ్మకి ఇచ్చింది. అత్తమ్మకి ఇచ్చి అత్తమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మేము మా హస్బెండ్ ఇంకా మామూలుగా వరలక్ష్మి వ్రతానికి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా హస్బెండ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. మేమైతే ఇట్లా ఇది తోరణం కట్టించుకుంటాం కదా అమ్మవారిది, దారం తీసుకొని పువ్వుతో తోరణం వరమహాలక్ష్మి అమ్మవారి పూజకి చేసుకుంటాం కదా, అవి అంతా హస్బెండ్ దగ్గరే కట్టించుకొని పూజకి ఓన్లీ మేము మాత్రమే లేడీస్. మా హస్బెండ్ నాకి అక్క వచ్చేసి ఇంకా అత్తమ్మకి వాయినం ఇచ్చిన తర్వాత బావ బ్లెస్సింగ్స్ తీసుకుందాం రాండి అని చెప్పి ఫస్ట్ టైం, ఇది మాత్రం ఫస్ట్ టైము అక్క బావ బ్లెస్ తీసుకున్నారు అత్తమ్మ మామయ్య దగ్గర. తర్వాత నేను మహి తీసుకున్నాము. ఈ పూజ కరెక్ట్గా కంప్లీట్ అయ్యింది. ఇంకా ఇవి స్టార్ట్ చేయాలా మాకి అన్నప్పుడు మా ఇంటికి వేరే అత్తమ్మ ఇంకా వాయినం తీసుకుందిరా అండి అని చెప్పి వేరే అత్తమ్మ వచ్చా లక్ష్మీదేవి లాగా వచ్చేసింది. మరి కరెక్ట్గా పూజ అయ్యే టైంకి అయిపోయాక ఇంకా అత్తమ్మ వాళ్ళకి వాయినం ఇచ్చేసిన తర్వాత ఇంకా మహి మొత్తం వరలక్ష్మి అమ్మవారికి లేడీస్ కదా, సో మనం చేసుకునే కార్యక్రమాలంతా బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు ఎవ్రీడే మేము ఇట్లే తీసుకుంటాం అనమాట. పసుపు దారం కానీ హస్బెండ్ దగ్గర కట్టించుకుని మామూలుగా అయితే వేసుకుంటారు, అత్తమ్మ వాళ్ళు అయితే వాళ్ళే వేసుకుంటారు. ఇంక నేను అక్క అయితే మా ఆయన కట్టేస్తారు అన్నమాట. నాకు మా ఆయన అక్కకి బావ మేము పూజ ఇట్లే సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. పూజ మొత్తం అంతా అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ కలకాలం ఉండాలి అనేసి ఇంకా అమ్మవారికి పూజ చేస్తాము. సో భర్త దగ్గర కానీ ఆశీర్వాదం తీసుకుంటే, పెద్దవాళ్ళ దగ్గర భర్త దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటే నా పూజ కంప్లీట్ అయినట్లు నాకు అనమాట. సో నేను ఇదే కాదు ఏదైనా ఇంట్లో ఏ వ్రతం చేసుకున్నా కానీ మా ఆయన దగ్గర అయితే ఖచ్చితంగా ఇట్లే బ్లెస్ తీసుకుంటాను. అప్పుడు మాత్రమే కాళ్ళు మొక్కుతానని అనుకుంటున్నారా? లేదండి, నేను ఎవ్రీ టైం బ్లెస్సింగ్స్ అలాగే తీసుకుంటాను అనమాట. అదొక నమ్మకము, అలాగే నాకు ఆశ అంటే ఇష్టం అనమాట. అక్కడ అత్తమ్మ మాది అయిపోయింది కదా, ఇంక అత్తమ్మ వాళ్ళ దగ్గర అక్క బావ బ్లెస్ తీసుకునేస్తారనమాట, ఆశీర్వాదాలు. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ టైం అనమాట మా బావ ఇట్లా తీసుకుని ఏదైనా అయితే అరుస్తారనమాట, ఫాస్ట్గా చేయండి మీరు ఎప్పుడు లేటలే అనేసి. ఈసారి అలా కాకుండా నిదానంగా వాళ్ళు మాకు చాలా కోఆపరేట్ చేసి మంచిగా ఇట్లా తీసుకుందాము అట్లా చేసుకుందాము. మొత్తం వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాక అక్క వచ్చేసి మీరు తీసుకోండి అని అప్పటికే వెళ్తున్నా మా చిన్న పాప వచ్చేసింది అనమాట. ఇది నా పెద్ద పాప కానీ చిన్న పాప కానీ మా పిల్లలు ఎవరైనా సరే బ్లెస్సింగ్స్ తీసుకోమంటే మాత్రం చాలా బాగా తీసుకుంటారు అనమాట. కాళ్ళు మొక్కుకొని ఎంత నీట్గా తీసుకుంటారంటే చాలా మంచిగా తీసుకుంటారు. బాగా చెప్పిన మాట అట్లే చాలా సూపర్గా వింటారనమాట. సో అయిపోయింది. ఇంకా మేము పసుపు కుంకుమ ఇమ్మని చెప్తే ఫస్ట్ అక్క ఇచ్చేసింది కదా, తర్వాత నువ్వు కానీ అంటే నేను అత్తమ్మకి సుశీల అత్తమ్మ వేరే అత్తమ్మకి ఇద్దరికి ఇచ్చామన్నమాట. మా హస్బెండ్ అప్పుడు బొట్టు పెట్టేది మర్చిపోయాను అనేసి మళ్ళీ పిలిచి పెట్టినాడు వాళ్ళకి పెట్టేది చూసి. మా పాప వాళ్ళంతా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా మేము అప్పటికి వీళ్ళకు ఇవి వాయినం ఇస్తానమాట. పూజ అయిపోయింది కదా, ఇంక అందరికీ ఇవ్వాలి కదా. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ వాయినం ఇస్తేనే కదా మన పూజ కంప్లీట్ అయినట్లు. మేము బ్లెస్సింగ్స్ తీసుకునేసి అందరి దగ్గర మంచిగా తీసుకున్న తర్వాత అందరికీ వాయినాలు ఇచ్చినాము. ఇది ఎంతసేపు చూస్తున్నా అయితే మా మామయ్య ఎన్నిసార్లు వచ్చి చూసింటారో తెలియదు, చాలా బాగుంది. దిస్ ఈజ్ మై ఇది అక్క బావ అనమాట. అక్క బ్లెస్సింగ్స్ తీసుకునేది మా బావ దగ్గర. మా బావ ఏదైనా చేయమంటే అస్సలు వినడు.
కాకపోతే ఈ పండుగ మాత్రం ఏం చెప్పినా బుద్ధిగా అంటారనమాట. ఫోటోషూట్ చేస్తాను అనేసి అదే పనిగా షర్ట్ వేసుకొచ్చుకున్నాడు. పంచి చూడండి ఏది కట్టుకున్నాడు. చెప్తే అన్నీ నన్ను కామెంట్ చేస్తాడు మా బావ. ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నేనైతే నా బిలీవ్నెస్ ఐదర్ శివపార్వతి లేదా సీతారామ లక్ష్మీనారాయణ అట్లే అనుకుంటాను. ఎవరైనా భార్యాభర్తల బంధం అంటేనే అంత స్ట్రాంగ్, అంత పవర్ఫుల్, అంత పవిత్రమైనది అనేసి. సో ఏదైనా ఇలాగ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మళ్ళీ బ్లెస్ తీసుకుంటే సాక్షాత్తు దేవాది దేవతలే మనల్ని ఆశీర్వదించినట్లు ఉంటుందని మేమైతే నమ్ముతాము. సో అక్క నేను ఇద్దరం అయితే ఎవ్రీ పండగకి అట్లే ఇది చేస్తాము. మా బావ పిల్లలు చూడండి, మా అక్క మొక్కుకునిందని మా పాప, చిన్న పాప, మధ్యలో పాప కృతిక బట్టి వాళ్ళకి కానీ ఎక్కువ ఇది అనమాట బాగా దేవుళ్ళు అంటే. ఇది మా ఫ్యామిలీ ఆఫ్టర్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఒక చిన్న ఫోటో మెమొరబుల్ లాగా ఉంటుందని ఒక క్లిప్ తీసుకున్నాను నేనైతే. ఇవంతా ఫొటోస్ అంతా మా కల్లరి నరేష్, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు తీశాడు మాకి. పిల్లలతో అన్నీ ఇంకంతా ఫోటోషూట్ డే ఉంటుంది అనమాట. లాస్ట్లో తోరణం ఎలా కట్ చేసుకుంటామంటే మామూలుగా పూజ ఇవి తోరణాలు తెస్తుందనమాట అత్తమ్మ. దారాలు సపరేట్గా పట్టు దారాలు లాంటివి అవి థ్రెడ్ ఒకలాంటి థ్రెడ్ తీసుకొస్తుంది, అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దానికి పూలు అల్లేసి అట్లా కట్టుకుంటాం అన్నమాట. నోము దారాలు సపరేట్గా తెచ్చుకునేది, ఈ దారం వేరేగా ఉంటుంది. సో మేము పూజ ఇలాగా సాటిస్ఫాక్షన్ చేసుకున్నాం అనమాట. పూజ అయిపోయిన తర్వాత మా బావ ఫస్ట్ వాయనం వచ్చేసి అత్తమ్మ మామయ్యకి ఇస్తే, బావ వచ్చేసి పిల్లలకి ఇచ్చేసారు. వాళ్ళే మా ఇంటి మహాలక్ష్ములు అనేసి ముగ్గురు ఆడపిల్లలకి. ఇది లాస్ట్లో ఫైనల్లీ ఫోటోషూట్ కంపల్సరీ ఉండాల్సిందే కదా. సో చిన్నగా కొన్ని క్లిప్స్ అలా యాడ్ చేసాము. ఈ శారీ వచ్చేసి నాకు లాస్ట్ టైం తిరుమలకి వెళ్ళాము వీడియో, మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నాను కదా, అప్పుడు అన్న వాళ్ళు ప్రజెంట్ చేస్తుండే శారీ ఇది. అంతా చాలా బాగుందన్నారు. ఇంకా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా, ఈ ఫెస్టివల్కి ఇంకా సూపర్ ఉంటుంది అనేసి ఇది కుట్టించుకొని ఇది వేసుకున్నాను అనమాట. ఫైనల్గా ఇవి పిక్స్. మా పిల్లలు ఫోటోషూట్ చేయలేదు ఆ రోజు, సో మళ్ళీ మరుసటి రోజు తీసిండే పిక్స్ ఇవి. ఇంకా వరలక్ష్మి వ్రతం అయిపోయిన మరుసటి రోజే కదా ఈ రాఖీ ఫెస్టివల్ డే కానీ ఇదే సారీ కట్టుకున్నారు, ఇదే డ్రెస్సెస్ వేసుకున్నారు వాళ్ళు. బాగున్నాయి అవి కానీ. సో ఈ విధంగా మా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మాకు తోచినంతలో వాయినం ఇచ్చుకొని అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చాలా బాగా జరుపుకున్నాము. ఈ పండగకి అష్టలక్ష్మి అమ్మవారు అందరినీ ఆవాహన చేసుకొని ఇంట్లో సుఖ సంతోషాలతో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.